పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఎంతసేపు ఓన్లీ 2.5 hours. ఆయన బాధంతా అంటే అధికారం కోల్పోయింది, ఆదాయం పోయిందేననే విషయం వెళ్ళగక్కాడు. ఒక్కటి నిజం, నువ్వు తమరు మాట్లాడిన భాషలో పాయింట్లలో ఒక్కటి నిజం చెప్పారవా? ఎన్ని అబద్ధాలు చెప్తావు? ఎంతసేపు చెప్తావు? మాకు అర్థం కాలే. నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. రాష్ట్రం వృద్ధి రేటు పడిపోయింది, ఖజానాకు రావాల్సిన ఆదాయం పక్కదోవన పడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏపీ 8.21% గ్రోత్ రేట్లో ఇండియాలో సెకండ్ ప్లేస్ నిలబడింది. ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు 9.69%. 10-11 నెలల్లో సాధించిన విజయం ఇది. నువ్వు అసలు గ్రోత్ రేటు ఘోరంగా పడిపోయిందని చెప్పి మాట్లాడితే ఎట్లా? ఎందుకు ఇంత పచ్చబద్ధాలు? మాకు అర్థం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినోడు ఇంత స్థాయి దిగజారి మాట్లాడటం అవసరమా అంట? 2.5 hours విషయం కక్కుతుండవు. మేము వచ్చి 11 నెలలైంది. 5 నెలలు నీ విధ్వంస పాలన, రాష్ట్రాన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసినోడివి నువ్వు. వాటన్నిటినీ కవర్ చేసుకొని ట్రాక్లో పెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం. దానికి ఇంత పచ్చి అబద్ధం చెప్తే ఎట్లా? మీ వాళ్ళు కనీసం నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వరా? లేకపోతే తెలిసి తప్పులు చెప్తున్నావా, అబద్ధాలు చెప్తున్నావా? అప్పుల గురించి మాట్లాడతాడు. ఆఖరికి తమరు మద్యపాన నిషేధం విధిస్తాను అని చెప్పి నమ్మించినోడివి నువ్వు. చెప్పి వాళ్ళ గొంతు కోసి 1000 మంది ప్రాణాలకు ముప్పు తెచ్చినోడివి. మా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తాగుతారని చెప్పి మరో 10-15 సంవత్సరాలు తాగుతారని తాకట్టు పెట్టినోడివి. మద్యపాన నిషేధం అని చెప్పి ఇంకా 10 ఏళ్ళు తాగుతారు అని ఆ అప్పులు ఎవరు కడుతున్నారు? ఆ మద్యం తాకట్టు పెట్టిన లిక్కర్ మీద, తాకట్టు పెట్టిన అప్పుల మీద వడ్డీ ఎవరు కడుతున్నారు? నువ్వు 3 లక్షల చిల్లర 60,000 కోట్లు అన్నారు. ఓకే, అది కరెక్టే అనుకుంటాం. దానికి వడ్డీ ఎవరు కడతారు? ఈ ప్రభుత్వం కదా కట్టేది. ఇంచుమించు 40,000 చిల్లర కోట్లు వడ్డీ కట్టాలిగా. ఎవరు బాధ్యులు వీటన్నిటికీ? ఆఖరణ ఆయన చెప్పటం ఒక మాట చెప్పాడు, పరిశ్రమలు రావటం తమరికి ఇష్టంలే. ఇప్పుడు ఒక్క ఎస్ఐబిపి మీటింగ్ 6 సార్లు జరిగింది. ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్ 4,95,000 కోట్ల పెట్టుబడులు, 4,55,000 మందికి ఉద్యోగాలు. ఎస్ఐబిపిలో అప్రూవ్ అయింది. ఓవరాల్గా 6 లక్షల చిల్లర కోట్లు మనకి పెట్టుబడులు వస్తున్నాయి. దాంట్లో రాయలసీమలో 3,19,000 కోట్లకి 3,19,000 కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమలో. ఇవన్నీ మీ కంటికి కనపడటం లేదా? ఒక్కొక్క సమ్టైమ్స్ ఒక మంచి ఇండస్ట్రీ వస్తుందంటే ఇన్సెంటివ్గా భూములు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. భూములు ఉచితంగా ఇచ్చి, అటువంటిది నువ్వు ఉర్సా గురించి ఏం చెప్తున్నావు? ఉర్సా రూపాయి ఇడ్లీ వడ, ఒక మంచి పరిశ్రమ వస్తుంటే, పెట్టుబడి వస్తుంటే 99 పైసలు అంట, రూపాయి అంట ఇడ్లీ వడ రేటుకి మీరు ఎకరా భూమి ఇస్తారా అని మాట్లాడినాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. 3 ఎకరాల 50 సెంట్లు ₹1,00,00,000 ఐటీ పార్క్కి. దాంట్లో 3 ఎకరాల 3.5 acres ₹1,00,00,000. 56 ఎకరాల 36 సెంట్లు, ఎకరా 50 లక్షలు.
56 ఎకరాల 36 సెంట్లు, ఎకరా 50 లక్షలు ఉర్సాకి ఇచ్చింది. ఒక్క పని చేస్తాం, తమరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. తమరు ఎల్హంకలో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పిపోతారు. ప్రజలు నమ్మించేదానికి మోసం చేస్తారు. మీరు చేసిన విధ్వంసం ఇప్పటికే మర్చిపోలేకపోతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను తమరిని, ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే, ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా. సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా. తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి. పులివెందుల ఎమ్మెల్యేగా, నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ప్రిపేర్ అవుతాం, ప్రజల తీర్పుకు కూడా ప్రిపేర్ అవుతాం. అంటే ఇంత పచ్చి అబద్ధాలు తమరు చెప్తే, తమరు అసలు వ్యవస్థల్ని 14th ఫైనాన్స్ పంచాయతీల్ని కూడా ముంచేసిన వాళ్ళు మీరు. తమరు ఆర్థిక వనరుల గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడతావా? 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే షేర్లు, ఒక ఇరిగేషన్ వ్యవస్థ, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలు, పంచాయతీలు, చిన్న పంచాయతీలు, అవి కూడా నువ్వు బటన్ నొక్కి వెనక్కి తీసుకున్నవి. అటువి తమరు మాట్లాడతారా? మద్యం తాగిస్తానని చెప్పేసి అప్పులు తీసుకున్న వాళ్ళు తమరు మాట్లాడతారా? నాకు అర్థం కావటంలే. అయితే ఇప్పుడు ఏంటంటే, మైనింగ్లో కేసులో జరిగే దాంట్లో తమరు జీర్ణించుకోలేకపోతున్నారు. అది న్యాయ వ్యవస్థ ముందుంది. ఇక్కడ నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుల దాకా తిరుగుతుంది. న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది ఎవరు తప్పు చేశారు, ఎవరు దోపిడీ చేశారు, ఎవరి గవర్నమెంట్లో బ్రాండ్ సెలెక్షన్, ఆ మద్యం అలవాటు ఉండేవాళ్ళు బ్రాండ్ సెలెక్షన్ ఎవరిది? నీ గవర్నమెంట్లో బ్రాండ్ సెలెక్షన్ నీది. నువ్వు చెప్పిన బ్రాండ్ తాగాల. ఇక్కడ అది కాదు. ఓపెన్ ఇండియాలో ఏ బ్రాండ్స్, ఏ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు ఈరోజు వచ్చినాయి. నీ మాదిరిగా నువ్వు చెప్పింది తాగి సచ్చే పరిస్థితి ఈరోజు లేదు. దాని గురించి మాట్లాడుతుండవు. ఈరోజు అక్కడ లిక్కర్ కేసు కోర్టులలో జరుగుతుంటే నువ్వు ఉడికిపోతుండవు. అందుకోసం నోరు పారేసేసుకుని ఏదేదో అబద్ధాలు చెప్తుండవు. కానీ ఫైనల్గా నేను మరొక్కసారి నేను చెప్పేది ఏంటంటే, ఒక్కటికి 10 సార్లు చెప్పిందే అబద్ధం చెప్తే ప్రజలు నమ్ముతారనే కాడికి వచ్చావు నువ్వు. తమరు వచ్చారు. మళ్ళీ ఒకసారి చెప్తుండా, ఆ పరిశ్రమకి 56 ఎకరాలు 50 లక్షలు, 3.5 ఎకరాలు, ఎకరా కోటి, 56.36 ఎకరాలు, ఎకరా 50 లక్షలు. అది కనుక నిజం కాకపోతే, నేను చెప్పింది, నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. తమరు పులివెందులకు రాజీనామా చేయండి. యలహంక నుంచి వచ్చి పులివెందులో కూర్చోండి, నేను సర్వేపల్లిలో కూర్చుంటా. ప్రజల తీర్పుని మనం గౌరవిస్తాం. కానీ ఇంత దిగజారి ఒక ఎంఆర్ఓ ఆఫీసులని, ఒక తాలూకా ఆఫీసులని, పోలీస్ స్టేషన్లని మద్యం తాగతారు ప్రజలని చెప్పి వాళ్ళని ఇన్ని తాకట్లు పెట్టిన, వ్యవస్థల్ని తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీతి సూత్రాలు చెప్తుంటే వినలేకపోతున్నాం. కానీ ఫైనల్ ఛాలెంజ్ తాడోపేడో తేల్చుకుంటాం. నీ నోటి గుండా ఇటువంటి పిచ్చి అబద్ధాలకు బ్రేక్ పడాలంటే ఈ ఉర్సాకి ఎంత కేటాయించాం, రూపాయి కేటాయించామా లేదా అనే సంగతి తేలిపోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నది అని చెప్పడం కోసం ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2.5 గంటలు ప్రెస్ మీట్ అంట. తను ఎక్కడికి పోలేదు, గెస్ట్ ఆర్టిస్ట్గా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాను, మీకేం భయం లేదు, మన పార్టీ ఉంది, భయపడొద్దని చెప్తున్నట్టుంది వాళ్ళ కార్యకర్తలకి. ఈ రాష్ట్రంలో 11 నెలల కూటమి ప్రభుత్వంలో ఏమీ జరగలేదని చెప్తా ఉన్నాడు. వృద్ధి రేటు అసలు లేదని చెప్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వ
లెక్కలేమో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 8.21గా రెండో స్థానంలో ఉంది, మొదటి స్థానంలో తమిళనాడు ఉందని చెప్తా ఉన్నారు. ఇది కనపట్ల జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయాలి, ఏదో ఒక విధంగా తన ఉనికి నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినట్టుంది తప్ప వేరే రకంగా కనపట్ల. తన హయాంలో విధ్వంసానికి గురైనటువంటి అమరావతి, పోలవరం ఇవాళ మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నాం. వాటి గురించి మళ్ళా విషయం చెబుతా ఉన్నాడు. 72% పూర్తయినటువంటి పోలవరం 1% కూడా ముందుకు పోనివ్వకుండా కట్టిన డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తిగా కొట్టుకుపోవడానికి కారణమైనటువంటి ప్రభుత్వం 5 ఏళ్లలో నాశనం చేశాడు. ముందుకు తీసుకెళ్లకుండా ఆ డయాఫ్రమ్ వాల్ని మళ్ళా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి, మళ్ళా 700-800 కోట్ల రూపాయలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ దాని మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం. మళ్ళీ పోలవరం నిర్మాణం మళ్ళా ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీకి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని అడ్డం తిరిగి 3 ముక్కలాడాడి అమరావతి విచ్ఛిన్నానికి కారణమైతే ఈ రోజున మళ్ళా రీకన్స్ట్రక్షన్కి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ పునాదులు వేసుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ విషయం చెప్పటం మొదలుపెట్టాడు ఈ 2 అంశాల మీద ఈరోజు ప్రెస్ మీట్లో కూడా. ఈరోజు మైనింగ్ గురించి మాట్లాడతాడు. సిగ్గుండాలి మైనింగ్ గురించి మాట్లాడడానికి. మైనింగ్ పాపాలకు మొత్తం ఆద్యుడు నువ్వే. మీ తండ్రి ఉన్నప్పటి నుంచి వేసావు. ఓబులాపురం మైనింగ్ దగ్గర నుంచి ఇవాళ మీ అన్నయ్య జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. దానిలో కూడా నీ పాపం ఉంది. అక్కడి నుంచి చూస్తే నీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ఈ రాష్ట్రంలో కొండలు, గుట్టలు, ఇసుక, గ్రానైట్, సహజ వనరులన్నీ ఏ విధంగా దోచావో ప్రజలకు తెలుసు. నాశనం చేసి వదిలిపెట్టావు ఈ రాష్ట్రాన్ని. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ప్రెస్ మీట్లో. ఇవాళ సూపర్ 6 హామీలు అమలు కాలేదని చెప్తున్నాడు. మొదటి సంవత్సరం నువ్వేం చేసావు అధికారంలోకి వచ్చినప్పుడు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి పెన్షను మొదటి నెలలోనే ఏప్రిల్ నుంచి పెంచుతామని చెప్పి 7,000 రూపాయలు జూలై నెల 1 తారీఖు పెన్షనర్లకు అందించి ఇలా భారతదేశంలో ఒక రోల్ మోడల్గా నిలబడ్డాం. పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇంత పెన్షన్ కోసం వెచ్చిస్తున్నటువంటి రాష్ట్రం లేదు. నువ్వు 3,000 రూపాయలు అధికారంలోకి వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి, వెంటనే ఇస్తానని చెప్పి 250 అని చెప్పి పెంచుకుంటా పోయావు. ఆ విధంగా మోసం చేసావు ఆ రోజున. ఈ రోజున సూపర్ 6లో ప్రధాన భాగంగా ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు చేసి అందిస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని. గ్యాస్ సిలిండర్లు రెండో పథకంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఇలా 1 కోటి సిలిండర్లు మొదటి విడతలోనే అందించాం మహిళలకి. ఈరోజు వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఫేజ్డ్ మేనర్లో అన్నీ కూడా చెప్పిన హామీలన్నీ అమలు చేస్తూ ఉన్నాం. నువ్వు ఈ పథకాల మీద కూడా విషం చిమ్ముతా ఉన్నావు. ఓ పక్క ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ వస్తూ ఉన్నావు. నువ్వు విధ్వంసానికి గురి చేసినటువంటి నిర్మాణాలు మళ్ళా పునర్నిర్మాణం చేస్తూ ఉన్నావు. పూర్తిగా కుంటుపడిపోయినటువంటి అభివృద్ధి, రోడ్లన్నీ నాశనం అయిపోయినాయి. చారెడు మట్టేసిన పాపన బాల. దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా R&B రోడ్లన్నీ కూడా పార్ట్ హోల్స్ కానీ ఇవన్నీ కూడా రిపేర్లు పూర్తి చేసుకొని ఇలా నడవటానికి ఆస్కారం కల్పించినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని. ఇవన్నీ కనపడతా ఉన్నాయి. నీకేం అర్థం కావట్లా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇటువంటి 2.5 గంటల ప్రెస్ మీట్ ఏంటా? మాజీ ముఖ్యమంత్రి నవ్వుకుంటున్నారు జనం. నీ పేపర్ ఉంది, ఛానల్ ఉంది కాబట్టి ఏదో రాస్తారులే. అసలు దాన్ని ఏ విధంగా తయారు చేసి ఏ విధంగా పంపించాలనే దానికి విలేకరులకు అర్థం కావట్లా. ఏ విధంగా 2.5 గంటల ప్రెస్ మీట్ ఏ విధంగా ప్రజలకు చూపించాలనే దానికోసం. అందులోనే విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుతున్నావు. విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తొత్తయ్యాడని. నువ్వు A1, ఆయన A2, మీరిద్దరు జైలు మేట్లు. అన్ని సంబంధాలు మీ ఇద్దరికి ఉన్నాయి. ఎవరికేం సంబంధం? ఆయన వచ్చాడో ఆయన నువ్వే పంపించావో, ఎక్కడ పంపించావో. రాజ్యసభ అమ్ముకున్నాడు అన్నాడు. ఆయన అమ్ముకున్నాడో నువ్వు అమ్మించావో.
అసలు విజయసాయి రెడ్డికి ఎవరికేం సంబంధం? నీ మనిషి. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్లు జైలుకి పంపుతున్నారన్నారు. పాపం వాళ్ళ కర్మ. నీ తండ్రి అధికారులు ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి పాపాలకి ఐఏఎస్లు ఆ రోజు జైళ్ళకి పోయారు. ఈరోజు మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చినాక చేసినటువంటి ఈరోజు కర్మ కాదు, ఈరోజు వాళ్ళు అహంభావంతో కావాలని చేసుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. బుద్ధుందా ఎవడకన్నా? లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ హాయ్లాండ్లో దిద్దిస్తాడు ఆ పేపర్లో. ఐపీఎస్ ఆఫీసర్ బుద్ధుందా? జైల్లో ఉన్నాడంటే ఇక సమర్థిస్తావా? సిగ్గు. నీ మాటనే కదా వాడు చేసింది. ఎవరి జీవితాలతో ఆడుకుంటారు మీరు? ఆ కేసులో జైల్లో ఉన్నాడు. చత్వాని ఒక మహిళని ముంబై నుంచి తీసుకొచ్చి 2 నెలలు జైలుకు పంపించినటువంటి, అకారణంగా కేసులు పెట్టి జైలుకు పంపించిన దానికి జైల్లో ఉన్నాడు. నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నందుకు జైల్లో ఉన్నాడు. నీ మాట మీద నీకు దోచిపెట్టడానికి సహకరించినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకో రకంగా జైల్లో ఉన్నారు. వీటన్నిటికి నువ్వు కూడా బాధ్యుడివి. ఇవన్నీ వదిలేసి మీడియా ముందుకు వచ్చాను కదా అని చెప్పి ఏదో చెప్పాలి ప్రజలకి, నేను ఉన్నాను ఎక్కడ పోలేదని కనపడాలని. అసలు ఎక్కడ ఉంటున్నావు నువ్వు? ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి నువ్వు బెంగళూరు టూర్ చేసుకుంటా కూర్చొని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి నీకు ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ నువ్వు విధ్వంసానికి గురి చేసినటువంటి రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవడానికి, ముందుకు నడిపించడానికి అహోరాత్రులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా నువ్వు ఉమ్మేయాలని చూస్తే మాత్రం అది తిరిగి నీ మొహానే పడిద్ది అనేది గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. విద్రోహ దినం జూన్ 4 విద్రోహ దినం అని చెప్పి జరుపుతానంటా ఉన్నాడు. ఏం విద్రోహం? నువ్వు చేసిన విద్రోహాలని, నువ్వు చేసినటువంటి డిజాస్టర్ని బాగు చేయడానికి ఈ సంవత్సరం సరిపోతూ ఉంది. అయినా కూడా ఎక్కడ వెనకాడుకు వేయలా. మొత్తం కూడా బాగు చేసే పనిలో ముందుకు పోతూ ఉంది ప్రభుత్వం. ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొత్తం కూడా పేర్చి ఒకటొకటిగా పేర్చుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. ప్రజలు చూస్తూ ఉన్నారు స్పష్టంగా. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ఉన్నాం, అభివృద్ధిని పట్టాలు ఎక్కిస్తూ ఉన్నాం. విజన్ 2047 విజన్తో, పేదరిక నిర్మూలన అనే ధ్యేయంతో P4 మోడల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నాడు. దానికి జరుపుతావా నువ్వు విద్రోహ దినం? నవ్వుతారు. ఎవడో లేడు. నీ కార్యకర్తలు నేను ఉన్నానని చెప్పడం కోసం నువ్వు ఇస్తున్న పిలుపు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేనేమంటానంటే ఆయన ఏదైనా స్కామ్ అని చెప్తున్నాడు. నేనేమంటాను, ఇప్పుడు ఓబులాపురం గాలి జనార్దన్ రెడ్డి జైలుకి పోయింది కూడా చంద్రబాబు నాయుడు అని చెప్తాడు ఒకళ్ళు అడిగితే. అది కూడా బాబు గారే అంటాడు. మీ తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓబులాపురం ఐరన్ ఓర్ స్కామ్ జరిగింది. ఈరోజు జైలుకు పోయినాడు. తప్పదంట. తమరుండారు, A1 A2 విజయసాయి రెడ్డి ఉండారు. చేసిన పాపాలు ఏదో ఒక రోజు అనుభవించక తప్పదు. ఇప్పుడు కూడా క్లియర్గా నేను చెప్పేది, అప్రూవల్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ 3.5 acres and 56 acres. ఇది క్లియర్గా GOMS number 4 dated 24/3/25. SIPB forwarded the request of the firm for allotment of lands concessional price at INR 50 lakhs per acre against the existing price of INR ఉన్న రేటు చెప్పారు. అది క్యాబినెట్లో తీసుకున్న డెసిషన్. అది ఒక్కొక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి పరిశ్రమలు వస్తే ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. 50 లక్షలకి ₹1,00,00,000 ఆ వర్షాకి అలాట్ చేస్తే దాన్ని ₹99 నీ సాక్షిపత్రికలో రాసి ఈరోజు పచ్చి అబద్ధాలు చెప్తా కూర్చుంటే ఎట్లా అంటా నేను. అందుకని ఎవరికి పవర్ ఛార్జెస్, కరెంట్ ఛార్జీలు తమరి టైంలో 7 సార్లు పెంచారు. 7 సార్లు. మీరా విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడేది? ఈరోజు అమరావతి ఒక మోడల్ క్యాపిటల్ అవుతుంది. అది మీ తమరి కడుపుమంట. దాన్ని సర్వనాశనం చేశారు మీరు. 5 ఏళ్ళు ఆ SSR రేట్లన్నీ మళ్ళీ అడిషనల్గా ఇప్పుడు పెరిగిపోతున్నాయి.
ఇప్పుడు 14-19 చేసి దాన్ని కంటిన్యూస్గా 2 ఏళ్లలో పూర్తి చేసేదాన్ని నువ్వు ఆపేశావు. ఈరోజు ఆటోమేటిక్గా లేటెస్ట్ SSR రేట్స్ ఇవ్వాలా. దాని గురించి నువ్వు అమరావతి రావటమే నీ కడుపుమంట. దానికి ఎవరేం చేయలేము. 3 రోజుల నేను ఒక మాట అడుగుతున్నాను, తమరు 5 years ఎక్కడి నుంచి పరిపాలించారు? అమరావతి కదా. మా నాయకులు మేము కట్టించిన సెక్రటేరియటే కదా, మేము కట్టించిన అసెంబ్లీ కదా, మేము కట్టించిన హైకోర్టే కదా. కానీ 3 రాజధానులు అన్నావు, ఏం చేయగలిగావు నువ్వు? సో అందుకని వ్యవస్థలని కుప్పగూల్చి రాష్ట్రాన్ని విధ్వంసం పాలు చేసిన తమరు 2.5 గంట, మొన్న ఒకసారి 3.5 గంట మాట్లాడినారు, నిన్న 2.5 గంట మాట్లాడినారు. అది చూసేవాళ్ళకి కూడా, నీ పార్టీ వాళ్ళు కూడా చూడలేరు. నేను ఒక మాట అడుగుతాను, మీ వైసీపీ వాళ్ళని రమ్మనండి. ఈరోజు పంచాయతీల్లో వాళ్ళకి ఆ 14th ఫైనాన్స్ ఎంత వస్తే అంత డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. గ్రామాన పనులు మొదలైనయా లేవా? మీ టైంలో 14th ఫైనాన్స్ నైట్ డబ్బు పడద్ది, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, మార్నింగ్ నువ్వు రివర్స్ బటన్ నొక్కేసి తీసుకున్నావు. అందుకని నేను చెప్పేది, ఇరిగేషన్ 63,000 చిల్లర కోట్లు మేము 14-19 ఖర్చు పెడితే నువ్వు నెక్స్ట్ 5 years పెరిగిన రేట్లలో 80,000 కోట్లు ఖర్చు పెట్టాలా? 22,000 కోట్లు ఖర్చు పెట్టావు. అయిపోయింది, ఆడికి ఇరిగేషన్ కొలాప్స్ అయిపోయింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మోసేసేసినావు. తమరు మాట్లాడితే ఇంతకంటే ఘోరం ఇంకోటి ఏముంది? అందుకని నువ్వు మద్యమం గురించి ఇప్పుడు జరిగే కోర్టుల్లో జరిగే దాంట్లో తమరికి కొంచెం మైండ్ బ్లాక్ అయి ఉంది. ఇవన్నీ న్యాయస్థానాలు చూసుకుంటాయి. వాటిని గురించి మేము మీడియా ముందు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. అమ్మా, ఇప్పుడు బాబు గారు క్లియర్గా చెప్పాడు. మళ్ళీ లేటెస్ట్గా పంటల మద్దతు ధర విషయంలో అధికారులు, మంత్రులు చర్యలు తీసుకోమన్నారు. ఎప్పటికప్పుడు ఇప్పుడు మిర్చి ధర పడిపోయింది, మళ్ళీ ట్రాక్లో పెట్టాము. అవి కంటిన్యూస్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది, చేసుకుంటూ పోతాం. మీ మాదిరిగా మాకు అప్పుడు నెల్లూరులో పుట్టి అంటాం 850 కేజీలు. తమరి పరిపాలనలో 16,000 రూపాయలు MSP రేటు ఉంటే పుట్టి 7,000కి 8,000కి అమ్ముకున్న రోజులు. మేము ఇప్పుడు 24 hours ప్యాడీకి రేట్ డబ్బులు MSP చెల్లిస్తున్నాం రైతుకి. తమరు 6 నెలలకి చెల్లించిన సందర్భం. 6 months రైతుల దగ్గర ఒడ్లు కొనుక్కొని, ప్యాడీ కొనుక్కొని 6 నెలలకి చెల్లిస్తే 6 నెలల దాకా వెయిట్ చేశారు. 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు. తమరు రైతులు పంటల గురించి మాట్లాడుతున్నారు. మీకు తెలిస్తే కదా పంట ఏంటో, రైతు ఏంటో.